ప్రైజ్ ది లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం, టుడే గాడ్స్ ప్రామిస్. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం. కాల్ మీ అండ్ ఐ విల్ ఆన్సర్ యూ. ది బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 33 వర్సెస్ 3. ప్రభు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మన ప్రభుని యేసుక్రీస్తు మనలను ప్రేమించి మరి ఒక నూతనమైన శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు దయచేస్తున్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదును అని దేవుడు ఆదేశిస్తున్నాడండి. మన దేవుడు జీవము కలిగిన వాడు. దేవుడు మనతో మాట్లాడితే మనకు మేలు కలుగుతుంది. ఈ ఉదయకాల సమయంలో నీవు చీకటిలో ఉన్నావేమో, అపవాది సంబంధులతో చిక్కుకొని చీకటి బంధకాలలో నీవు జీవిస్తున్నావేమో, నీవు దిగులు పడుతున్నావేమో. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీవు నాకు ప్రార్థిస్తే నేను నీకు జవాబును దయచేస్తాను. నీవు ఊహించనటువంటి గొప్ప కార్యములను నీవు చూస్తావు. నీ దేవుడు నీతో నాతో మనందరితోనూ నిశ్చయముగా సెలవిస్తున్నాడండి. కాబట్టి మనమందరమును తగ్గింపు స్వభావము కలిగి దేవుని ఎదుట విశ్వాసం కలిగి యథార్థతతోనూ ప్రార్థిస్తే మన ప్రార్థనలకు దేవుడు తప్పకుండా జవాబును దయచేస్తాడని మనమందరమును దేవునికి కృతజ్ఞతాస్థుతులను చెల్లించుదుము గాక. ప్రార్థన. జీవము గల దేవ, సర్వశక్తిమంతుడా, యేసయ్య, నీకే వందనములు, స్తోత్రములు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మాతో శ్రేష్టమైన వాగ్దానాన్ని దయచేశారు. ప్రభువా, ఈ రోజున నీకు ఎంతమంది అయితే నీకు మొర్ర పెడుతున్నారో, ప్రార్థిస్తున్నారో, ఎలాంటి పనుల్లో వాళ్ళు ఉంటున్నారో, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో, చీకటిలో ఉన్న వారికి అందరికీ వెలుగు దయచేయండి. నీ కృపా కాపుదల ఈ వాక్యం వింటున్న వారికి మాకును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.